పవన్ కళ్యాణ్ గారు. జనసేన పార్టీని ఆల్రెడీ తెలంగాణలో ఉంది. ఏపీలో ఇప్పుడు రూలింగ్‌లో కూడా ఉంది. తమిళనాడులో కూడా విస్తరిస్తాం అవసరమైతే అని జెప్పేసి ఆయన చెప్పడం జూస్తున్నాం. అంటే తమిళనాడులో కూడా ఆయన అంటే దక్షిణ భారతదేశం మొత్తం కూడా జనసేన విస్తరించే ఆలోచనలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నట్టుగా కొన్ని ఆహ్, స్పెక్యులేషన్స్ ఆ విధంగా వస్తున్నాయి. అంటే ఆయన తమిళనాడు అని జెప్పారు. ప్రెజెంట్ తెలంగాణలో ఉంది గాబట్టి. సో, మరి తమిళనాడులో జనసేన మనగలుగుతుందా లేదా అన్న దానిపైన ఒక డౌట్ అయితే ఉంది సార్. మరి తమిళనాడు పైన విస్తరించే ఒపీనియన్ తీసుకున్నప్పుడు మీ నిర్ణయం ఏంటి సార్? మీ కాదు కాదు. ఒపీనియన్. ఇప్పుడు జనసేన అనేది రీజనల్ పార్టీ, అవును. నేషనల్ పార్టీ అయితే కాదు. హ్మ్. మరి ఆయన ఎక్కడన్నారో నేను పత్రికల్లో అయితే ఎక్కడ చూడలేదు హ్మ్. ఆయన స్టేట్మెంట్లు. హ్మ్. ఇవి ఈ సోషల్ మీడియాలో వచ్చిండే లేదు సార్ న్యూస్. మాట్లాడారు ఆయన. మరి ఏమో నాకు తెలియదు. కానీ ఇక్కడే తెలంగాణ ఒరిజినల్‌గా ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో హ్మ్. 2 రాష్ట్రాలుగా విడిపోయి తెలంగాణలో ఇప్పటికీ దాని గురించి ఆలోచన చేయలే. హ్మ్. ఇక్కడే చేయకపోతే గనక తమిళనాడులో చేస్తామని చెప్పడం అంత సౌమ్యంగా కనపడదు. మరి ఏ సందర్భంలో మాట్లాడాలో, ఎందుకు మాట్లాడాలో గానీ హ్మ్. తమిళనాడుకు సంబంధం లేదు కదా! ఈ రీజనల్ పార్టీ అనేది ఇక్కడికి సంబంధమే. మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌కు, తెలంగాణకు గూడా అంత పెద్ద సంబంధం లేదు. ఇక్కడ ఒక ఏర్పాటు చేయకుండా అక్కడేం పోయి చేస్తారు? హ్మ్. ఒకవేళ ఏర్పాటు చేసినా కూడా అక్కడ వర్కౌట్ అవుతుందా సార్? ఎందుకంటే కాదు. వర్కౌట్ కాదు. హ్మ్. వర్కౌట్ అయ్యే పరిస్థితులుండవు. హ్మ్. ఆయన ఎందుకన్నారో, ఏమిటి అన్నారో, ఏ సందర్భంలో అన్నారో, ఆయన ఎవరన్నా పత్రికల వాళ్ళు మీరు అక్కడ గూడా పెడతారంటే ఆలోచన చేస్తామని చెప్పిండొచ్చులెండి. హ్మ్. కానీ అంత తమిళనాడులో వర్కౌట్ అవుతానికి అవకాశం లేవు. అంటే సార్ ఇంకో అంటే ఈ స్టేట్‌మెంట్ తర్వాత ఇంకో నరేషన్ ఏంటంటే బీజేపీ ప్లాన్ చేసి ఎంతో తమిళనాడులో కూడా పెట్టిస్తుంది. ఎందుకంటే దక్షిణ భారతం పైన పట్టు సాధించుకునే ప్రయత్నంలో భాగంగా పవన్ కళ్యాణ్ గారైతే బావుంటుంది. తెలంగాణలో అయినా, ఏపీలో అయినా ఇప్పుడు వచ్చింది రూలింగ్. ఈ విధంగానే తమిళనాడులో కూడా జనసేనను విస్తీర్ణం చేసి అక్కడ కూటమి కట్టి ఆ విధంగా అడుగులేస్తే బావుంటుంది అని బీజేపీ ఆలోచన చేసి ఎంతో ఈ విధంగా చేయిస్తుందన్నట్టు కూడా ఈయనతో చేసినా రాదు గదా! అక్కడ రాదు. హ్మ్. అక్కడ అంత పెద్ద ఉపయోగం ఉండదు. ఓకే సార్. ఈయన సిద్ధాంతాలు కూడా సార్ అంటే ఇప్పుడు హిందీ పైన ఈయన యాంటీగా మాట్లాడారు. అంటే డీఎంకేకి వ్యతిరేకంగా అండ్ ఆయన సనాతన ధర్మం అంటూ వెళ్తున్నారు కాబట్టి అక్కడ వ్యతిరేకత ఉంది సనాతన ధర్మం మీద తమిళనాడులో అని చెప్పేసి కూడా వార్తలు మనకు తెలుస్తూ ఉంది. సో ఇవి ఏవి సిద్ధాంతాలు అక్కడ వర్కౌట్ ఇవి కూడా అవ్వవంటారా? అవి వర్కౌట్ కాదు అక్కడ. ఎందుకంటే తమిళనాడు అనేది ప్రత్యేక రాజకీయాలు, తమిళనాడు రాజకీయాలు. హ్మ్. ఎంతసేపు చూసినా అక్కడ డీఎంకే, ఏడీఎంకే అట్లా జరుగుతా వచ్చింది ఇంతవరకు. ఓకే. రేపు ఏడీఎంకే స్థానాన్ని ఫిలప్ చేయాలనేది చాలా వరకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎందుకంటే ఏడీఎంకే నాయకత్వం కూడా లోపించింది గదా! హ్మ్. అందువల్ల అక్కడ డీఎంకేకు వ్యతిరేకంగా ఏయైనా పార్టీలు రావచ్చు. స్థానికంగా ఒక పార్టీ గూడా విజయాన విజయ్ పెట్టాడు. అవును. పెట్టాడు. హ్మ్. అటువంటి వాళ్ళ బా తమిళనాడు నాయకుల ఆధ్వర్యంలో రావచ్చు కానీ, ఇక్కడి నుంచి ఆంధ్ర నుంచి పోయే నాయకుడు అక్కడ పార్టీ పెట్టి మనగలుగుతదనేది నమ్మకం లేని విషయం. సార్ పవన్ కళ్యాణ్ గారు అంటే వాళ్ళ రాజకీయాలే ప్రత్యేకం. తమిళనాడు రాజకీయాలే ప్రత్యేకం. ఓకే. అంటే సార్ తన పార్టీని జాతీయ స్థాయిలో విస్తరించే ఆలోచనలు ఏమైనా ఉన్నారా? మనమేమో అంతకుముందు ఒకసారి డిస్కస్ చేసాం. జాతీయ రాజకీయ నాయకుడిగా పవన్ కళ్యాణ్ గారు ఎదుగుతున్నారా అని జెప్పేసి, అలా వెళ్ళే ఛాన్స్ ఉందా అని జెప్పేసి మనమే డిస్కస్ చేసాం. ఇప్పుడు ఈ స్టేట్‌మెంటు కంపల్సరీగా అటువంటి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా అంత తెలుస్తుంది. జాతీయ స్థాయికి ఎదుగుతారని నేను అనుకోవటం లేదు. ఓకే. అంత ఆయన ఇక్కడ పార్టీని పదిలం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. హ్మ్. ఏది ఆంధ్రాలో. ఓకే. ఇక్కడ ఏమన్నా కూటమి ఏర్పాటు చేసినప్పుడు మరి అది బీజేపీకి వ్యతిరేకంగా వస్తది గదా! అప్పుడు అట్లా అనుకునేదానికి ఎట్లయితది? ఇక్కడ తెలంగాణలో కూటమి ఏర్పాటు చేయాలా అనేది ఒక ఆలోచన అనేది బయటకొచ్చింది. బహిర్గతమైంది హ్మ్. తెలంగాణలో. తెలుగుదేశము, జనసేన ఇవి కలిసి. అవి ఏర్పాటు చేసినప్పుడు తెలంగాణలో జనసేన, తెలుగుదేశం కూటమిగా ఏర్పడినప్పుడు బీజేపీ ఒక అభ్యర్థి ఉంటాడు. హ్మ్. బీఆర్ఎస్‌కి ఉండొచ్చు. కాంగ్రెస్‌కి ఉంటారు. వీళ్ళుంటారు. అవును. అప్పుడు బీజేపీ వాళ్ళు తమిళనాడులో పెట్టిస్తారనే దానికి అవకాశం లేదు. నేషనల్ పార్టీగా రీజనల్ పార్టీస్ ఎదగాలంటే చాలా కష్టాలున్నాయి. ఎదగలేవు. ఓకే సార్. అండ్ తెలంగాణ విషయానికొచ్చేసరికి సార్ అది మీరన్నారు ఇప్పుడు కూటమి కట్టే ఛాన్స్ ఉంది. జనసేన, టీడీపీ అండ్ బీజేపీ. దీంట్లో ఆహ్, బీఆర్ఎస్ కలుస్తుందా అని ఒక ప్రశ్న ఎదురైనప్పుడు అంటే రూమర్స్ వచ్చాయి గదా! దానిపైన కేసీఆర్ గారు స్పందించారు. మేము ఎటువంటి కూటమిలో చేరట్లేదు. కూటమి లేకుంటే చంద్రబాబు నాయుడు గారు గెలిచేవారు గాదు ఏపీలో. సో మేము సోలోగా వచ్చి గెలుస్తాం. మాకిక్కడ కూటమి ఏమి అవసరం లేదు అని జెప్పేసి ఆయన స్పష్టంగా ఇచ్చారు. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఫైర్ అవుతున్నారు. కూటమి లేకుంటే మేము గెలవకపోవడం ఏంటి అని జెప్పేసి. సో ఆయన స్టేట్‌మెంట్ మీరు ఏ విధంగా చూస్తారు సార్? అంటే ఆయన వరకు పరిమితమై ఉండాల్సింది. హ్మ్. అది ఎక్కువ మాట్లాడడం. హ్మ్. ఏది
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి. ఉమ్, ఒకవేళ వాళ్ళు ఇక్కడ కూటమి రాజకీయంగా ఏర్పాటు చేసినప్పుడు మేము కూటమిలో చేరము, స్వతంత్రంగా నిలబడతామని చెప్పాలి కానీ ఉమ్, అక్కడ కూటమి లేకపోతే చంద్రబాబు నాయుడు వచ్చేవాడు కాదని మాట్లాడడం తప్పే అవుతుంది. ఎందుకంటే వాళ్ళకు ఇప్పుడు సీట్ల ప్రకారం చూసుకుంటే ఉమ్, తెలుగుదేశం పార్టీకి ఆ, ప్రభుత్వం ఏర్పాటు చేసేదానికి అవకాశం ఉంది కదా. కానీ ఆయన కూటమి ధర్మాన్ని అనుసరించి బీజేపీకి ఇచ్చారు, తర్వాత పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి ఇచ్చారు. ఉమ్, అది కూటమి ధర్మం పాటిస్తున్నారు. ఇండి ఇండివిజువల్గా విడదీసి చూసినప్పుడైతే తెలుగుదేశం పార్టీకే మెజార్టీ ఉంది కదా అక్కడ. ఉమ్, అయినా కానీ కూటమి ధర్మాన్ని ఆయన పాటిస్తున్నప్పుడు వీడు అటువంటి కామెంట్ చేయడం అనేది కొంచెం మంచి సాంప్రదాయం కాదు. ఒకవేళ వాళ్ళు కూటమి పెట్టదలుచుకున్నప్పుడు కూటమిని విమర్శించుకోగాని అది చేరమని చెప్పు. కానీ ఇవన్నీ కూటమి లేకపోతే అధికారంలోకి రాదు, మేము కూటమితోనే మేము కూటమి పెట్టకుండానే అధికారంకి వస్తామని చెప్పడం అది ఒక రకంగా ఆ, గర్వంతో మాట్లాడే మాటలు అంటాను. ఓకే. సార్ ఇప్పుడు సోలోగా ఒకేలా కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ వచ్చిన బట్ కూటమి అండ్ కాంగ్రెస్ ఉంటుంది. సో దీని వలన అంటే కూటమి ఇక్కడ పెట్టడం వలన ప్లస్ కాంగ్రెస్ కి అవుతుందా, లేకుంటే మైనస్ అవుతుందా, బీఆర్ఎస్ ప్లస్ అవుతుందా, బీఆర్ఎస్ మైనస్ అవుతుందా, ఏ రకంగా చూడొచ్చు అంటారు? అంటే ఇప్పుడు వాళ్ళు పెట్టలేదు కదా, కూటమి అనేది ఏర్పాటు చేయలే. అవును. ఒకవేళ కూటమి ఏర్పాటు చేస్తారా లేదా అనేది అదే ఒక ప్రశ్నార్థకము. ఉమ్, కూటమి ఏర్పాటు చేసి వాళ్ళు ప్రజల్లోకి వెళ్ళినప్పుడు అప్పుడు దాని గురించి విశ్లేషణ చేయొచ్చు. కానీ ఉమ్, వీరికి నష్టం జరుగుతుందా, వారికి నష్టం జరుగుతుందా అని ఏదో ఒక వార్త వచ్చింది, ఇక్కడ కూడా కూటమి ఏర్పాటు చేయాలనేది ఆలోచన ఉందనేది ఒక వార్త వచ్చింది. ఉమ్, ఆ వార్తలో నిజమెంత ఉందో నిజమెంత లేదో తెలియదు. కూటమిని ఏర్పాటు చేసి వాళ్ళు ప్రజల్లోకి వెళ్ళి కూటమి తరపున మేము కూడా కంటెస్ట్ చేస్తాం తెలంగాణలో అన్నప్పుడు దాన్ని మనం విశ్లేషణ చేసి దానికి ప్రజల్లో నుంచి స్పందన కనపడుతుంది కదా, అప్పుడు విశ్లేషణ చేయొచ్చు.